రేపల్లె నియోజకవర్గం గురించి మాట్లాడితే ఒకప్పుడు రేపల్లె నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా గుర్తింపు పొందిందండి. టీడీపీ నాయకుడు అనగాని సత్యప్రసాద్ వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్కడ బలమైనటువంటి ప్రజాదరణ కూడా సంపాదించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరఫున మోపిదేవి వెంకటరమణ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మరోసారి మంత్రిగా కూడా అయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. వైసీపీలో ఆయనకు మంచి ప్రాధాన్యత కూడా లభించింది అప్పట్లో. అయితే 2024 ఎన్నికల సమయంలో ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వకుండా గణేష్కు అవకాశం ఇవ్వడంతో మోపిదేవి వెంకటరమణ గారు అసంతృప్తికి గురయ్యారని చెప్పొచ్చు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీలో చేరారు ఆయన. ఇక అనగాని సత్యప్రసాద్ గారి విషయానికి వస్తే ప్రజల్లో తిరగడం, కార్యకర్తలతో నిరంతరం టచ్లో ఉండడం, అందరినీ కుటుంబ సభ్యుల్లో చూసుకోవడం, అవసరమైనప్పుడు ఆర్థిక సహాయం చేయడం, ఇలాంటి కారణాలతో ఆయనకు బలమైనటువంటి వ్యక్తిగత ఇమేజ్ ఏర్పడింది అక్కడ. అయితే రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పనులతో బిజీ కావడంతో నియోజకవర్గంపై పూర్తి స్థాయి దృష్టి పెట్టలేకపోయారు అనేటటువంటి అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతుందండి. కార్యకర్తలతో మునుపట్ల సమయం గడపలేకపోవడం, వారి సమస్యలు వెంటనే పరిష్కరించలేకపోవడం, దీనివల్ల కొంత అసంతృప్తి పెరిగింది అనేటటువంటి చర్చ అయితే జరుగుతోంది. అయినప్పటికీ ఆయన కార్యాలయానికి వచ్చిన వారితో చాలా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారని ఆయన అనుచరులు అయితే చెప్తూ ఉన్నారని. అయితే రాజకీయంగా ఒక చిన్న గ్యాప్ మాత్రం ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయంగా ఒక చిన్న గ్యాప్ ఏర్పడిందని విశ్లేషకులు చెప్తున్నారు. రేపల్లె నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అనేవాళ్ళు అధికంగా ఉంటారండి. ముఖ్యంగా గౌడ, మత్స్యకార, యాదవ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు కాపు అండ్ ఎస్సీ, ముస్లిం ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు. ఈ సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే వైసీపీకి బలంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపించినప్పటికీ సరైనటువంటి స్థానిక నాయకత్వం లేకపోవడం వల్ల ఆ పార్టీ ఆశించినటువంటి స్థాయిలో బలపడలేకపోయిందని చెప్పొచ్చు. అదే సమయంలో టీడీపీకి పార్టీ బలం అనగానే సత్యప్రసాద్ గారి యొక్క వ్యక్తిగత ఇమేజ్ కలిసి వరుస విజయాలకు దోహదపడ్డాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయండి. టీడీపీలో ఏర్పడినటువంటి అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ విభేదాలను వైసీపీ వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇటీవల రేపల్లె నుంచి పలువురు నాయకులు వైసీపీలో చేరడం దీనికి సంకేతంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం మోపిదేవి శ్రీనివాసరావు గారు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా గోడపాటి శ్రీనివాస్ కూడా ఈ శ్రీనివాస్ గారు కూడా వైసీపీలో చేరారు. ఆయనను రేపల్లి టీడీపీలో అత్యంత కీలక నాయకుడిగా అనగానే సత్యప్రసాద్కు అత్యంత సన్నిహితుడిగా భావించేవారు. ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి విభేదాలు పరిష్కారం కాకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఈ పరిణామాలు టీడీపీకి కొంత రాజకీయ నష్టం కలిగించేటటువంటి అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారండి. ముఖ్యంగా 2 మండలాల్లోనూ పార్టీ రాజకీయ నిర్మాణం బలహీనపడుతుందనేటటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే పరిస్థితిని వైసీపీ అవకాశంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది అనేటటువంటి సమాచారం కూడా బయటకు వస్తోంది. ప్రస్తుతం వైసీపీలో చేరుతున్నటువంటి నాయకులకు నేరుగా ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇవ్వడం, ఇలాంటి హామీలు ఏమీ ఇవ్వడం లేదనేది అయితే తెలుస్తోంది. అయితే రేపల్లెలో టీడీపీని ఓడించాలి, ఆ విజయంతో బాపట్ల జిల్లాలో పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలి, ఇదే లక్ష్యంతో వారికి భవిష్యత్తులో తగినటువంటి ప్రాధాన్యత, పదవులు కల్పిస్తామని చెప్పి పార్టీ హామీ ఇస్తోంది అనేటటువంటి సమాచారం అయితే వినిపిస్తోందండి. ఇది బాపట్ల జిల్లాలో వైసీపీ చేపట్టినటువంటి రాజకీయ వ్యూహంతో ఆ రాజకీయ వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహంలో తొలి అడుగుగా అయితే కనిపిస్తోందండి. గతంలో
ఆ జిల్లాలో బలంగా ఉన్నటువంటి వైసీపీ ప్రస్తుతం నాయకత్వ కొరతను ఎదుర్కొంటోందని చెప్పుకోవచ్చు. మరోవైపు టీడీపీకి అనగానే సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు వంటి బలమైనటువంటి నాయకులు కూడా ఉన్నారు. అందుకే ముందుగా రేపల్లెలో టీడీపీ బలాన్ని తగ్గించి అక్కడి నుంచి రాజకీయ సమీకరణాలను మార్చాలి అనేటటువంటి ప్రయత్నం జరుగుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే సాగుతుందండి. అయితే పర్చూరు, అద్దంకి వంటి నియోజకవర్గాల్లో ఇదే వ్యూహం అంత సులభంగా ఫలిస్తుందా అనేది సందేహం అనే చెప్పుకోవచ్చు. కానీ రేపల్లెలో మాత్రం అనగానే సత్యప్రసాద్ నియోజకవర్గానికి గతంలో ఉన్నంత సమయం కేటాయించడం లేదని, అంటే సత్యప్రసాద్ గారు తమ యొక్క నియోజకవర్గానికి తగినంత సమయం కేటాయించడం లేదని, పార్టీ రాజకీయ నిర్మాణంలో వచ్చినటువంటి బలహీనతలను సకాలంలో గుర్తించలేకపోవడం, ఇలాంటి అంశాలన్నీ కూడా వైసీపీకి కొంత అనుకూలంగా మారాయని చెప్పి విశ్లేషకులు అనిపిస్తుందండి. విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక రాబోయేటటువంటి రోజుల్లో వైసీపీ కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకురావచ్చు, అలా ముందుకు తీసుకురావచ్చు అని కూడా ప్రస్తుత స్థానిక వర్గాలకు పూర్తిగా సంబంధం లేని కొత్త అభ్యర్థిని కూడా రంగంలోకి దించేటటువంటి అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అయితే చర్చిస్తున్నాయి. మొత్తానికి రేపల్లె రాజకీయాల్లో పావులు అనేది చాలా వేగంగా కదులుతున్నాయండి. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎలా మారతాయో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దీనికి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.